హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే సంక్రాంతి అయితే వచ్చేసింది. సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజైతే మనం తెల్లవారుజామున వదిలేసి తలతానం చేసి పులిహార పాయసం తయారు చేసుకుందాం. హాయ్ అండి, నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. పులిహార పాయసం తయారు చేసుకుందాం. లిటిల్ కిచెన్ లోకి వెళ్ళిపోదాం. పులిహార పాయసం తయారు చేసుకుందాం. తయారు చేసేసుకుందాం. హాయ్ అండి, చూడండి లిటిల్ కిచెన్ లోకి వచ్చేసాం. ఈరోజు మనం సంక్రాంతి కదా పులిహార అయితే తయారు చేసేసుకుందాం. చూడండి, మీకు కావాల్సినంత పసుపు అయితే వేసుకోండి. నేను ఒక స్పూన్ వేసి కొద్దిగా వేస్తున్నాను. మీకు కావాల్సినంత సన్ఫ్లవర్ ఆయిల్ బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఈరోజు సంక్రాంతి కదా, దేనికోసం అనుకుంటున్నారా? మనం పులిహార అయితే తయారు చేసేసుకుందాం. ఇలా ఒక బౌండీ తీసుకోండి. ఇలా రైస్ అయితే వేసేసుకుందాం. వేడి రైస్ కొంచెం వేసుకున్న తర్వాత ఇలా కరివేపాకు అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకోండి. ఇలా బాగా చల్లార్చుకోండి. మనం పసుపు అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, ఇవంతా ఇలా పట్టించేసుకుందాం. పులిహార అంటే అందరికీ ఇష్టం కదండి. సంక్రాంతి అయితే వచ్చేసింది. నేను పులిహార తయారు చేసుకోండి. తెల్లవారుజామున అవుతుంది తెలిసి ఇలా అయితే మొత్తం రైస్కి అంతా పట్టించుకుందాం. చూడండి, ఇలా అంతా పట్టించిన తర్వాత అయితే మనకి కరివేపాకు రెమ్మలు అయితే తీసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి చింతపండు అయితే ఇలా తీసుకోండి. నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇలా అయితే తీసుకుని ఈ పులిహారలో అయితే తగినంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నా. ఇదంతా కూడా బాగా పట్టించుకుందాం. రైస్ అంతటికి బాగా పట్టించుకుందాం. చూడండి, చింతపండు అంతా ఇలా పట్టించేసుకున్నాం కదా. చూడండి, పోపు దినుసులు అన్నీ కూడా ఇలా తీసుకోండి. ఒక బౌలు వేడి గింజలు, ఆ బౌలు శనగపప్పు, ఆ బౌలు మినపప్పు, ఒక 4 స్పూన్లు ఆవాలు, కరివేపాకు ఒక బౌలు. చూడండి, అల్లం అయితే ఇలా పీలర్ పెట్టి కోరుకోండి. ఇలా అయితే తయారు చేసుకోండి. కావాల్సినంత కొత్తిమీర, కావాల్సిన ఎండుమిర్చి, కావాల్సిన పచ్చిమిర్చి ఇలా అయితే తీసేసుకోండి. అన్నీ కూడా పోపు అయితే వేసేసుకుందాం. స్టవ్ అయితే వెలిగించుకొని బాండీ అయితే పెట్టేసుకోండి. కావాల్సినంత సన్ఫ్లవర్ ఆయిల్, బాగా హీట్ అనేద్దాం. ఆవాలు, చూడండి ఆవాలు అయితే తెచ్చిట్టాను కదా. వేడి శనగపిండిలో ఒక బౌల్ ఫుల్గా వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటాయి. పులిహారలో వేడి శనగపిండితోనే టేస్ట్ అండి. చూడండి, ఇవైతే తిప్పమంటున్నాయి కదా. శనగపప్పు ఆ బౌలు, మినపప్పు ఆ బౌలు ఇలా అయితే మొత్తం వేయించుకోండి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మినపప్పు శనగపప్పు కలర్ అయితే చూసుకోండి పర్ఫెక్ట్గా. కొంచెం లైట్గా చేంజ్ అయినప్పుడు స్టవ్ అయితే స్లోగా పెట్టుకుని ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఇలా అయితే మొత్తం వేసుకుని బాగా వేయించుకోండి.
చూడండి పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసింది. మనకి రైస్ అయితే మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చండి. పోపులు కూడా అంతే, అంతా ఇంత అని అవసరం లేదు. ఇది సంక్రాంతి కదా, ఎవరికి తోసినట్టు వాళ్ళు రైస్ అయితే ఎక్కువ తక్కువ పెట్టుకుని పులిహోర అయితే ఇలా తయారు చేసుకోండి. ఆల్రెడీ చింతపండులో అయితే కొంచెం సాల్ట్ ఉంటుందండి, నేను రైస్లో కూడా వేసేసాను. ఉడికేటప్పుడే వేసేసాను. లైట్గా వేసుకుందాం, ఓపిక తగినంత. ఇలా అయితే వేసేసుకొని బాగా కలుపుకొని చూడండి రెడీ అయిపోయింది. మనం తయారు చేసుకున్న కొత్తిమీర నీట్గా కడిగి ఆరబెట్టిన కొత్తిమీర ఇలా అయితే కొంచెం వేడి దాని మీద వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. కొద్దిగా నెయ్యి, కంపల్సరీ నెయ్యి వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్టవ్ ఒకటి ఆఫ్ చేసేసుకుంటాం. పులిహోర అయితే తీసేసుకుని చూడండి మనం తయారు చేసుకున్న పోపు దినుసు అంతా కూడా వేసేసుకుందాం. చెయ్యి అయితే పెట్టకండి, ఇలా అయితే మొత్తం కలిపేసుకుందాం. రైస్ అంతా బాగా పట్టించుకుందాం. చూడండి పులిహోర అంతా కూడా ఇలా అయితే తయారు చేసుకున్నాము. వావ్, చూడండి ఎప్పుడు మనకి పోపు దినుసులు అయితే ఎక్కువగా ఉండాలన్నీ కూడా, అలా అయితే టేస్ట్ బాగుంటుందండి. పులిహోరకు అయితే పోపులు ఎక్కువగా ఉండాలి, ప్రతి ముద్దకి కూడా వేడిశనగ గింజ అయితే రావాలి. టేస్ట్ అయితే అప్పుడే బాగుంటుంది. టేస్ట్ అయితే చూద్దాం. వావ్, సూపర్ అన్నారండి. ఉప్పు అయితే మగవాళ్ళకి అయితే చూపించాము, టేస్ట్ కూడా బాగుందన్నారు. చూడండి ఇలా అయితే తయారు చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి కంపల్సరీగా. సంక్రాంతి రోజు ఇలా అయితే కంపల్సరీగా పులిహోర అయితే తయారు చేసుకోండి. హాయ్ అండి, లిటిల్ కిచెన్లోకి అయితే వచ్చేసాము. చూడండి ఈరోజు మనం పాయసం అయితే చేసుకుందాము. నేను ఒక పావు అయితే తీసుకున్నాను. సోనా మసూర్ బియ్యం 4 సార్లు అయితే వాష్ చేసుకుందాం. ఇంకా చూడండి ఇలా 4 సార్లు అయితే వాష్ చేసుకోండి నీట్గా. బాగా ఒక 5 నిమిషాలు నానేద్దాం. ఈరోజు మనం పాయసం అయితే తయారు చేసుకుందాం. ఇలా స్టవ్ అయితే వెలిగించేసుకోండి, బాండీ అయితే పెట్టేసుకోండి. కావాల్సిన పాలు అయితే వేసేసుకోండి. చూడండి నేను ఇన్ని పాలు అయితే వేస్తున్నాను. మళ్ళీ కావాలితే తర్వాత అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. బాగా మరగనిద్దాం. చూడండి పాలు అయితే పెట్టాం కదా, సబ్బియ్యం అయితే తీసుకోండి. ఇలా చిన్న సబ్బియ్యం తీసుకోండి. ఏమన్నా ఉంటే నీట్గా క్లీన్ చేసుకుని ఇలా అయితే తీసుకుని వీటిని నీట్గా కడుగుదాం. మనం బియ్యం ఎలా అయితే కడుక్కుంటున్నామో ఇవి కూడా అలాగే కడుక్కోవాలండి. చూడండి ఇలా నీట్గా అయితే కడిగేసుకోవాలి. ఇవి కూడా పాలు పొంగొచ్చే వరకు నానితే సరిపోతాయి. చూడండి పాలు అయితే మరుగుతున్నాయి. మనం దీన్ని ఇలాగే కలుపుదాం. 5 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. పాలు కూడా చిక్కగా అవుతాయండి. చూడండి బాగా 5 నిమిషాలు అయితే మరిగినాయి కదా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న సోనా మసూర్ బియ్యం అయితే వేసేసుకుందాం. వాటర్ అయితే అస్సలు వేయకండి, ఓన్లీ పాలతో చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. సంక్రాంతి రోజు అయితే ఓన్లీ పాలతో చేసుకోండి. పాలు లేని వాళ్ళు స్కిప్ చేసి మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. పాయసం ఎప్పుడు కూడా మనం గరిటె పెట్టి తిప్పుతానే ఉండాలండి, ఎక్కడ అడగంటకూడదు. బాగా కుక్ అవ్వాలి రైస్ కూడా. చూడండి రైస్ కూడా ఉడకబెట్టేసినాయి కదా. రైస్ ఉడకబెట్టేటప్పుడు మనం నీట్గా కడిగిన సగ్గుబియ్యం బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఉడికించుకుందాం. చూడండి రైస్ అయితే ఉడకబెట్టేసినాయి. స్లోగా పెట్టుకుని ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోండి. చూడండి కోవా అయితే నేను అప్పుడప్పుడు కొద్దిగా పాలుంటే ఇలా మరిగించుకుని అయితే చెట్టుకుంటాను. ఇదైతే వేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బాగా తిక్కిగా కూడా అయిపోతుంది మన పాయసం అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ పాలు కోవా, వాటర్ అయితే అస్సలు వేయద్దు. ఇలా అయితే తయారు చేసుకోండి.
పాయసం అయితే ఉడికిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఇలా ఇంత తిక్కిగా అయితే ఉండాలి. చల్లారిన తర్వాత ఇంకా తిక్కిగా అయిపోతుంది. అందుకని ఇలా అయితే కొంచెం జ్యూసీగా ఇలా అయితే ఉండాలి. పాయసం చల్లారే లోపల ఇలా అయితే మనం ప్లేట్ అయితే తీసుకొని పీలర్ అయితే తీసుకొని కంపల్సరీగా బెల్లం అయితే పోసేసుకుందాం. బెల్లం అయితే పోసేసుకుందాం మొత్తం. మీకు కావాల్సినంత బెల్లం అయితే ఇలా అయితే కోరేసుకోండి. నేను ఇంత బెల్లం అయితే తీసుకున్నాను. చూడండి పాయసం కూడా చల్లారుతుంది. చూడండి మనకి స్టార్టింగ్ అయితే మనం తేనె అయితే వేసుకుందాం. హాఫ్ తేనె హాఫ్ బెల్లం వేసుకుందామండి. ఇలా నేను 3 స్పూన్లు అయితే 3 గరిటెలు అండి ఇది. ఇలా అయితే నేను 3 వేసుకున్నాను. బాగా మిక్స్ చేయండి. చూడండి బాగా మిక్స్ అయిన తర్వాత బెల్లం అయితే వెంటనే వేయకూడదండి. కొంచెం బాగా చల్లార్చుకోవాలి. ఇది పాయసం అయితే బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. చూడండి చిన్న బాండ్లీ అయితే పెట్టేసుకోండి. స్టవ్ అయితే వేసేసుకుందాం. మనకి కావాల్సినంత నెయ్యి అయితే వేసేసుకుందాం. చూడండి చూడండి నెయ్యి అయితే వీట్ అయిపోతుంది. చూడండి బాదామి పప్పు, పుచ్చపప్పు, గుమ్మడి పప్పు ఇవన్నీ కూడా ఇలా కొంచెంగా దంచుకొని ఇలా అయితే వేసేసుకుందాం. ఇలా లైట్గా వేసుకుందాం. స్లోగా పెట్టుకుందాం స్టవ్ అయితే. టేస్ట్ అయితే బాగుంటాయండి. మీరు ఇంట్లో ఏ పప్పులు ఉంటే అవి వేసుకోవచ్చు. చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోతున్నాయి. కిస్మిస్లు మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూడండి పానకం అయితే బాగా చల్లారింది. గోరు వెచ్చగా ఉండాలండి కంపల్సరీగా. బెల్లం అయితే వేసేసుకుందాం. ఆల్రెడీ తేనె వేసాం కదా, ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం. మనకు కావాల్సినంత యాలకి పొడి బాగా మిక్స్ చేద్దాం. బెల్లం బాగా కరగాలండి. చూడండి ఎలా అయితే జ్యూసీగా అయిపోతుందో. మనం పీలర్తో అయితే కోరుకున్నాం కదా బెల్లం బాగా కలుపుకోవాలి. టేస్ట్ చూసుకుని మళ్ళీ బెల్లం కావాల్సిన తేనె కావాల్సిన వేసుకోవచ్చు. బెల్లం కూడా పానకం పట్టుకోవచ్చండి. తేనె ఎక్కువగా వేస్తున్నాం కదా, కొంచెం బెల్లం వేసాము. చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. చూడండి అంతా కూడా రెడీ అయిపోయింది. కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూడండి చాలా తిక్కిగా జ్యూసీగా చక్కగా ఉందండి. పాయసం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకుందాం. చూడండి ఇలా నెయ్యి కూడా వేసేసుకుందాం మొత్తం. వావ్ చూడండి మొత్తం మిక్స్ చేసేద్దాం. వావ్ చూడండి అంతా రెడీ అయిపోయింది చక్కగా. స్టార్టింగ్ అయితే మనం దేవుడికి అయితే తీసేసుకుందామండి పాయసం. చూడండి ఇలా స్టార్టింగ్ అయితే దేవుడికి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి పులిహోర కూడా తీసేసుకుందామండి. స్వామివారికి ఫస్ట్ తీసేసుకోండి. సంక్రాంతి కదా, దేవుడి కాడ అయితే పెట్టుకొని దండం పెట్టుకోండి, చాలా మంచిది. చూడండి ఇలా అయితే దేవుడికి అయితే స్టార్టింగ్ తీసేసుకోండి. చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి కంపల్సరీగా. చూడండి తెల్లవారుజామున అయితే ఇలా అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాము. చూడండి పులిహోర, గారెలు, పాయసం చాలా టేస్టీ అండి. పాయసం అయితే మీరందరూ కూడా ఈ వీడియో కంపల్సరీ చూడాలండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి సంక్రాంతి రోజు. బై బై ఫ్రెండ్స్.
బాయ్ అండి.